కొన్ని సంవత్సరాల ముందు ప్రభుత్వాలు కట్టెల పొయ్యి వాడకండి మంచిది కాదు ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయని చెప్పి అవేర్నెస్ తెప్పించి గ్యాస్ బుడ్డి ఇచ్చింది. గ్యాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం అలవాటై తర్వాత రేట్లు పెంచుకుంటూ వచ్చి ఈ రోజుకి ఒకటేసారి 50 రూపాయలు పెంచేసిండ్రు. ఈ రోజుతో అది స్టార్ట్ అయింది. 50 రూపాయలు పెంచారు గ్యాస్. అసలు ప్రభుత్వాలు పేదవాళ్ళ కోసం ఆలోచించి తీసుకొచ్చిన గ్యాస్ని ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఇందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ధరల పెంపుకి వాళ్ళ ఒపీనియన్ ఏందో అడుగుదాం. చెప్పండి అమ్మా, గ్యాస్ 50 రూపాయలు. మేము గరీబులం, మా గ్యాస్ రేట్ ఎక్కువ పెరిగితే మళ్ళీ మాది ఏంది, మా కష్టం ఏం లేదు. ఆ గ్యాస్ ఇవాళ 50 పెరుగుతుంది, రేపు 100 పెరుగుతుంది. మేము ఏడు నుంచి తేయగలం చెప్పమ్మా. పని లేదు, ఏం లేదు మాకు. మేము కొలువులు లేవు, ఏది లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు గ్యాస్ బుడ్డి గ్యాస్ బుడ్డి తీసుకున్నాము మేము 5 సంవత్సరాలకు ఎక్కువైంది. ఓకే. ఇప్పుడు ప్రభుత్వాలు పెంచేసినాయి. ఎప్పుడు పెంచారు? అయితే మాకు కష్టం లేదు, మాకు పిల్లలు ఉన్నారు 4. రేట్లు రేవంత్ రెడ్డి ఇట్లానే పెంచుకుంటూ వెళ్తున్నాడు. అలా మేము ఎంతని అమౌంట్ కట్టగలుగుతాము? ఇలానే పెంచుకుంటూ వెళ్తే మా కష్టం మేము వచ్చేది 15,000 జీతం, 10,000, 12,000 వస్తాయి. అంతకంటే ఏం లేదు. మేము రూమ్ రెంట్ కట్టుకోవాలా, మా పిల్లల్ని చదివించుకోవాలా, ఫీజులు అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మేడం? ఆయన పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ బిల్లులు మీరు చూడండి, మీరు చూశాక మాకు చెప్పండి దీంట్లో మీద ఎంత ఉంది. ఇప్పుడు 50 రూపాయలు పెంచాడు, పరిస్థితి ఏంటి? మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? మేము ఇప్పుడు కాదు, ఇంతకు ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే తక్కువ ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. అది ఆయనకు కరెక్ట్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి? అది న్యాయమేనా? పప్పు రేటు, ఉప్పు రేటు అన్నీ పెంచుకుంటూ పోతున్నాడు. సన్న బియ్యం అని చెప్పాడు, దొడ్డు బియ్యం ఇస్తున్నాడు, నూకల బియ్యము. మేము ఎలా తిని బతకాలి? రేవంత్ రెడ్డి మా కోట్లే అండి, మేము ఫ్రీగా గ్యాస్ ఇస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలు అని చెప్పారు మేడం. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఏది చెయ్యలేదు. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాము. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి ఏంది? మేము గరీబోళ్ళము, మేము కష్టం చేస్తే కనుక మాకు కడుపు నిండదు. మేము డైరెక్ట్ వెళ్ళి ప్రభుత్వాన్ని అడగాలని అనుకుంటున్నాము. దానికి మాకు ఏదైనా సహాయం చేస్తారా అడగడానికి? ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఇక దానికి మేము ఏం చేయలేము మేడం. గ్యాస్ రేట్లు పెరుగుతూ పోతుంటే దానికి మేము ఏం చేయలేము. మొన్నటి వరకు 500, 600-700 ఉండే అంతే. ఉజ్వల్ మీద తీసుకున్నారు, ఉజ్వల్ మీద కూడా పెంచేసిండ్రు. 50 రూపాయలు పెరిగింది, దాని మీద పెంచేశారు, అది కూడా పెంచేశారు. సో ఇలా అన్ని రేట్లు పెంచుకుంటూ పోతుంటే ఇక మేము ఏం తినాలా, ఎట్లా బతకాలా, అది మేము చెప్పేది. సో మాకు కొంచెం తగ్గించాలని మేము అనుకుంటాము. ఎందుకంటే లేదు అనుకుంటే మేము డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వాన్ని అడగగలుగుతాము. అదే మాట అమ్మ మాది కూడా. ఇక మా పరిస్థితి బాగలేదు ఇళ్ళల్లో. ఇక మేము పోయి ఆయన చెప్పేది లెటర్ కూడా రాసేసినాం మేము సీఎం ఆఫీసులో. పట్టించుకుంటామంటారు, ఎవ్వరు ముంగడికి వస్తలేరు. ఇండ్లలో కిరాయిలు కట్టలేక కిరాయిలకు బాధపడుతున్నాము. ఇదంతా అవుతున్న క్రమంలోనే ఈ రోజు మళ్ళీ 50 రూపాయలు పెంచారు. ప్రతి దాని మీద రేట్లు పెంచారు, ఒక్కదాని మీదనే కాదు అన్నిటి మీద రేట్లు పెంచారు. బియ్యం మీద 50 రూపాయల కిలో బియ్యం, 40 రూపాయల కిలో బియ్యం దొరకటి 70 రూపాయల కిలో బియ్యం ఇస్తారు. 60-70 రూపాయలు. తిని మేము ఇండ్లలో పని చేసుకుంటాం, మేము ఎట్లా బతుకుతాం చెప్పాము? ఇంట్లో బీమార్ పిల్లలు ఉన్నారు, బీమార్ పిల్లల్ని పెట్టుకొని మాకు ఏ ఆధారం లేదు, ఏ సాయం లేదు. మాకు ఎక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఆమ్దాన్ లేదు. ఇక్కడ గెలిపినైతే గెలిపించినాం కానీ మాకు ఏం ఆమ్దాన్ లేదు. గ్యాస్ మీద 50 రూపాయలు పెంచింది, ఉజ్వల్ గ్యాస్ అయినా నార్మల్ గ్యాస్ అయినా, దాని మీద మీ ప్రభావం ఏంటి? వాళ్ళు ఎంత రేట్లు పెంచుతున్నారంటే టూ మచ్ రేట్లు పెంచుతున్నారు. గరీబ్ వాళ్ళు అయితే ఏం తినలేకపోతున్నారు. ప్రతి దాని మీద రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు, ఇది అది అంటున్నారు కానీ గరీబ్ వాళ్ళకి ఏం సాయం చేసుడు లేదు. మొన్నటిదాకా సన్న బియ్యం పంచుతున్నాం, ఉగాది తెల్లారుతుంది అని. ఉగాది తెల్లారిపోతే అది 1వ తారీఖేనంట. ఆ 1వ తారీఖు పోతే 10 మందికి దొరుకుతాయి, 10 మందికి రావు. అలా ఏం తింటారు, ఏం చేస్తారు? ఏమైనా ఉన్నోళ్ళ కాడనే ఇచ్చుకొని బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాం అని ఫస్ట్ అయిపోయింది. దాని తర్వాత గరీబులు అయితే ఇంకా అదే దొడ్డు బియ్యం మళ్ళీ రేషన్ కార్డులో తినాలంటే ఇక బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుందామన్నా 60-70 రూపాయలు. ఉన్నోనికి మంచిగా ఉంటుంది, లేనోనికి ఏం కష్టం చేసిన దానికి అని పొట్టది వెళ్ళదు. పొట్టకు పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. అది ఏం తింటాడు, ఏం చేస్తాడు? 855 రూపాయలు ఉండే, ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు పెంచాయి, మళ్ళీ 900. అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు అమౌంట్. 500 గ్యాస్ అన్నాడు, 500కి పోయింది, మళ్ళీ అదే రేటు. కానీ అది మనకి ఇచ్చేది లేదు ఆమ్దాని.
ఏం లేదు. బ్యాంకులో పడతాయి అనుకుంటే కొంతమందికి అయితే బ్యాంకులనే పడతలేవు, చాలా బాధపడుతున్నారు. బ్యాంకు పోయినవి మా చేతిలో ఏం లేదు, ఆడ గ్యాస్ కంపెనీ గ్యాస్లో నడితే మీరు బ్యాంక్ కడుగుకోండి, ఇంతే వాళ్ళని తిరుగుడు చేసుడే కానీ ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోక పోతే పోనీ అన్నట్టే ఉన్నది. అదే మొదలుకు వచ్చేసింది మొత్తం. कि गरीब आदमी के लिए राशन पानी मिल जाए, खाना पीना मिल जाए और उसको काम मिल जाए, बस इतना ही है। कृपया हमारी गरीब आदमी की शुक्रिया करो, ऐसे मोदी को बोलिए। बस नमस्ते, राम राम। गैस के रेट हाँ ऐसा अचानक बढ़ा दिया तो कैसा साहब, गैस के रेट हम बढ़ गए, बहुत परेशान है, गरीब लोग हैं, मुसलमान लोग हैं, बस्ती के हर जने हैं। आपको वोट दिए, आप वोट देने के बाद आप कोई भी अपने जो भी स्कीमात थे उसका फ़ायदा हमको नहीं पहुँचाते बोल के बोले थे आप। देखिए गैस के रेट ऐसे अचानक बढ़ गए तो कैसा होगा। मुसलमान लोग हैं, हिंदुआ हैं, हर जने आपको वोट दिए सो है, हर तबके के लोग। देखो अब ऐसा अचानक रेट हम बढ़ा दिया तो कैसा साहब, आप क्या बोले आधा रेट में देते बोल के गैस वादा करे थे, एक भी वादा पूरा नहीं करे आप। किस वजह से पूरा नहीं करे साहब? हम आपको इतनी यहाँ लिख जाके पहुँचाए, आपको CM बनाए, आपको हर एक जना वोट दिया, आपको कुछ तो भी अच्छा करते बोल के आप कुछ भी नहीं करे साहब। గ్యాస్ ఈరోజు 50 రూపాయలు పెంచిండ్రు. ఉజ్వల్ గ్యాస్ మీద పెంచిండ్రు, నార్మల్ గ్యాస్ పెంచిండ్రు. ఇప్పటికే ఎక్కువ ఉంది కదమ్మా, 900 ఉంది గ్యాస్. 500 అని ఇంకా ఎన్ని రోజులకు 500 చేస్తాడు గ్యాస్ చెప్పండి. మేము గరీబ్ వాళ్ళం, చేసుకుందాక వెళ్ళదు మాకు. 900 అంటే ఇంకా 950 చేస్తే ఇంకా 1000 రూపాయలు అవుతాయి. అప్పుడు ఎక్కడికైనా తెచ్చుకోవాలి మేము చెప్పండి. మరి ఇండ్లు ఇస్తున్నారు, అది కూడా లేదు. ఫోన్ చేస్తారు, అది కూడా లేదు. ఆ వయసు పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు, అది లేదు. పింఛన్ వేస్తున్నారు, అది లేదు. ఏమీ చేస్తలేడు అసలు. ఎవరికి చేస్తున్నారని ఆయన ఓట్లు అంటే 2 సార్లు ఓట్లు ఆయనకే వేసినాం మేము. ఒక్కసారి కాక 2 సార్లు వేసినాం. మరి ఏమిటికి మాకు ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఏమి ఇస్తలేదు. ఇంకా గ్యాస్ పెంచుతా అంటున్నాడు, తక్కువ చేస్తా అంటున్నాడు, ఇంకా పెంచుతా అంటే మరి అది ఏమన్నమాట. అది నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా, స్లిప్లు ఉన్నాయి. గ్యాస్ పైసలు కూడా వాడతలేవు, బ్యాంకులో వాడుతుండే, అవి కూడా వాడతలేవు. మేము తెచ్చుకున్నామే కానీ ఆ గ్యాస్ పైసలు వాడతలేవు, మేము తీసుకుంటలేము. ఇంకా తక్కువ అయితే ఏమని మేము చూస్తున్నాం కానీ ఇంకా ఎక్కువనే అవుతున్నాయి. 950 రూపాయలకి బాగా ఇది ఉంది, మేము ఎరుకొని తింటాము. 50 రూపాయలు ఇది చేశారు, జర తక్కువ చేయండి. మీరు ఉన్నారు కదా, పని చేస్తాం, మా పిల్లలు పని చేస్తారు. ఇల్లు ఇస్తే అంటే ఇల్లు కూడా ఇవ్వలేదు. 2 ఇల్లులు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు మాకు. మేము అట్లనే కిరాయితోనే ఉన్నాము, అట్లనే బతుకుతున్నాము. మరి ఎట్లా చేయాలి, చెప్పండి. गैस का हमारे को बहुत ही बिल हो जा रहा, हम काम करके खा के मर रहे, हमारे को बिल नहीं हो रहा होता चुकाने को। घर किराए से कामा करते 10,000 में, उतने में क्या करना, घर चलाना है वो करना. थोड़ा कुछ भी देख के हमारा कम कर दो. మాకు చాలా కష్టం అవుతుంది. ఇంకా గ్యాస్ మీద పైసలు పెరిగితే మేము ఇట్లా ఉండాలి. ఇల్లు సరిగ్గా దొరుకుతలేదు నాకు. ఇల్లు ఇస్తా అన్ని ఇంకా ఇవ్వలే మాకు. నెలకి 5,000 కిరాయి ఇవ్వలే మేము. ఎట్లా చెప్పు, పిల్లగాని ఉన్నది నాకు 2-3. ఎట్లా చేయాలి మేము? ఇంకా పెరుగుతున్నాయి అంటున్నాయి పైసలు గ్యాస్ మీద. నాకు గ్యాస్ కూడా సరిగ్గా దొరుకుతలేదు, మాకు. ఏం బి ఉంటలేదు ఇక్కడ. నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేదు మా దగ్గర. నాకు చాలా కష్టం అవుతుంది నాకు. హలో అండి, ఇంకో మాకు గ్యాసు ఎక్కువ వస్తుంది. మాకు గ్యాస్ గురించి ఎట్లా చెప్పండి మీరు? 50 రూపాయలు మాకు పెరిగింది. మళ్ళీ మేము గరీబ్ వాళ్ళం సార్, మేము కూడా పని చేసుకుంటాము, టెంపరీ పని చేసేవాళ్ళం మేము గిట్ట. మాకు కూడా ఏం పని లేదు. ఏం సార్ చెప్పండి మీరు?